అంటారు మంగళగిరికి సంబంధించి టఫ్గా ఉంటుంది ఇద్దరికి టఫ్గా ఉంటుంది అంటే లోకేష్ గారికి లావణ్య గారికి టఫ్ ఉంటుందా? బాగా టఫ్గా ఉంటుంది బాగా టఫ్గా ఉంటుంది. చాలా మంది లోకేష్ గారి వైపు ఇప్పుడు లోకేష్ గారు వచ్చేసి ఆర్టీసీ ఫ్రీ అంటున్నారు. లక్షల మంది కార్మికులు వచ్చి ఆటోలు తోలుకుంటున్నారు. వాళ్ళంతా ఏమైపోతారు? ఆర్టీసీ ఫ్రీ ఇచ్చేస్తే ఈ ఆటో డ్రైవర్లు ఏమవుతారు? లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు కదా. నిరుద్యోగ సమస్య తీరుస్తాను ఎక్కడ తీరుస్తావు నువ్వు? నిరుద్యోగులు పెరిగిపోతారు కదా వచ్చి. అందుకని నువ్వు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నావు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫ్రీ పెట్టు. 50 సంవత్సరాల లోపల వాళ్ళకి ఆటో మీద ఎక్కడ టికెట్ కొనాల్సిందే. ఆ విధంగా పెట్టుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. అన్ని ఫ్రీలు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీలు ఇస్తా ఉంటే శ్రీలంక అయిపోతుంది అన్నావు. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చే ఫ్రీలు ఏమవుతాయి? నెక్స్ట్ 3 సిలిండర్లు ఇస్తా అంటున్నావు. ఎవరికి ఇస్తున్నావు 3 సిలిండర్లు? వచ్చేసి తెల్ల కార్డులకి ఇస్తావా మొత్తానికి ఇస్తావా? వచ్చేసి అది చెప్పట్లా. నెక్స్ట్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 ఇస్తా అంటున్నావు. అది ఎవరికి ఇస్తావు? నేను తెల్ల కార్డుల వాళ్ళకి ఇస్తాము లేదు మొత్తానికి ఇస్తావు అనేది చెప్పట్లా. 20,000 మందికి పేదలకు ఇల్లు ఇస్తా అంటున్నావు. అంతవరకు పేదలు అన్నావు. మరి ఫ్రీ సిలిండర్లు కానీ నెక్స్ట్ వచ్చి 15,100 రూపాయలు కానీ ఎవరికి ఇస్తున్నావు? మెయిన్ ఏంటంటే ఆర్టీసీ వారు ఫ్రీ చేస్తామని చాలా తప్పండి. వచ్చి లక్షలాది కార్మికులు వచ్చి రోడ్డును పడతారు. ఆటో డ్రైవర్లు కానీ రోడ్డును పడతారు. 50 సంవత్సరాలు దాటిన ఫ్రీ ఇచ్చుకో. ఎట్టా పెన్షన్ ఇస్తున్నా 60 సంవత్సరాలు పెన్షన్ అట్టాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫ్రీ ఇస్తా అని చెప్పాను. ఆ ఫ్రీ ఎవరికి ఇస్తా? అందరికి ఇస్తాను. మగవాళ్ళు కూడా ఇచ్చేయి. 60 సంవత్సరాలు దాటిన ముసలాళ్ళందరికీ ఫ్రీ అని చెప్పాను. ఆటో వాళ్ళు లక్షల మంది రోడ్డును పడతారు. వాళ్ళందరికీ ఎట్ట పెడతా? ఏం పెడతా? ఏమి ఇస్తావు? వాళ్ళ పిల్లలు ఎవరికి పెంచుతారు? వాళ్ళకి పెన్షన్ ఇస్తావా? పోనీ అది కూడా ఇచ్చేయి. మనిషికి ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ నేను 15,000 ఇస్తా 20,000 ఇస్తా అని చెప్పని ఏమని చెయ్యి. వాళ్ళు ఎట్ట కొట్ట చేసుకుంటారు. వాళ్ళు అద్దెలు కట్టుకుంటారా? పిల్లలు పెంచుకుంటారా? ఇంటి అద్దెలు కట్టుకుంటారా? పిల్లలు స్కూల్కి పంపించుకుంటారా? అది మానుకోవాలి. ఫ్రీ అనేది మానుకోవాలి. వచ్చి ఏ చేసింది చాలా తప్పు ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ అనేది చాలా తప్పు. వచ్చేసి లక్షల కార్మికులు ఎక్కడ బతుకుతారు? వచ్చి వాళ్ళు ఎక్కడ బతుకుతారు? వాహనదారులు. ఆర్టీసీ ఏంటంటే ట్రావెల్స్ బస్సులు ఏంటంటే నెక్స్ట్ క్యాబ్లు ఏంటంటే వీళ్ళంతా బతికే ఎక్కడ? కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళంతా ఎక్కడ బతకాలి? నిరుద్యోగ సమస్య తీరుస్తాను పెంచుతున్నావు. ఇక పెంచుతావు నువ్వు ఇచ్చి. అది చేయకూడదు. నేను అది దాన్ని బట్టి అయితే ఈసారి మారబోతున్నాను. చాలా మారుతుంది. వచ్చి ఆర్టీసీ ఫ్రీ అని వలన ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కానీ క్యాబ్ వాళ్ళు కానీ ఎవరు సత్యం అంటే ఓటు వేయరు. వచ్చేసి అది జరిగేది. దాన్ని బట్టి ఈసారి లావణ్య గారికి బాగుంటుంది. బాగానే ఉంది. మెగ్గు ఆమెకే ఉంటుంది. ఎక్కువ మెగ్గు ఆమెకే ఉంటుంది. వచ్చి అంటే చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా. ఎక్కడ ఉంటాడా అండి? హైదరాబాద్ లో ఉంటాడా? ఇల్లు కట్టుకుంటాడు. ఇక్కడ ఎవరికి ఏం చూస్తాడు? ఇక్కడ ఎంతమంది చేస్తున్నాడు? 4 సంవత్సరాలు చేస్తున్నావు. ఫ్రీగా వచ్చి తోగుడు బళ్ళు ఇస్తున్నావు. నెక్స్ట్ మిషన్లు ఇస్తున్నావు. అవి ఇస్తున్నావు. అవి కాదు కావాల్సింది. బతుకు తెరువు చూపిస్తున్నావు. ఎవరికి చూపిస్తున్నావు? తోగుడు బళ్ళు ఉన్నోళ్ళకే తోగుడు బళ్ళు. ఒక ఇంటికి 2 తోగుడు బళ్ళు 3 తోగుడు బళ్ళు. మిషన్లు కూడా రమ్మన్నాడు చోటు చెక్ చేయమన్నాడు. ఒక ఇంట్లో 4 మిషన్లు. మిషన్ ఇచ్చేవాము వచ్చి ఎలా కడుపు కొట్టి ట్రావెలింగ్ వాళ్ళు కడుపులు కొట్టి నువ్వేం చేసేది ఏముంది? అది మంచి పని కాదండి. ఇది వచ్చి లోకేష్ గారి కానీ చేసేది. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయండి. ప్రస్తుతానికి మాత్రం 80% మాత్రం సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. తీసుకుంటున్నారు చేసుకుంటున్నారు. వచ్చి ఎవడు అందరూ ఉంటాడు కదా వాడు ఏదో చెప్పుకుంటాడు చేస్తూ ఉంటాడు. అంతేగాని ఏమి మద్యపాన నిషేధం చేయలేదు. ఎక్కడ ఇప్పుడు రాష్ట్రం ఎన్ని ఉచితాలు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెస్తారు? వచ్చి ఆ కంపెనీ వచ్చింది బుమ్ వచ్చింది. ఆ బుమ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? బుమ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు టైంలోనే కదా ఆయన అగ్రిమెంట్లు చేసుకుంది. ఆ అగ్రిమెంట్లు చేసుకుని ఆయన ఇప్పుడు అమ్ముతున్నాడు. ఆయన వచ్చేసి కాదని కొడతా. నువ్వు చేసిన సంక్షేమ పథకాలు ఏది చేసి రాజశేఖర గారు చేసినవి మొత్తం నెరవేర్చారు. నెక్స్ట్ చంద్రబాబు గారు పెడితే అవి నెరవేరాలి. తర్వాత వచ్చి ప్రభుత్వం అంతా నెరవేర్చుకుంటూ రావాలి. నువ్వు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని వచ్చావు ఈ ముందు అన్నిటికి. ఆ ముందు అమ్ముకోవాలిగా. ఆ కంపెనీ వాళ్ళు మూసుకుపోతారా? నీకు కోట్ల రూపాయలు సందాలు ఇచ్చి నీకు అగ్రిమెంట్ చేసిన తర్వాత పిచ్చి ముందు ఇస్తున్నారు. ఆ ముందు ఇస్తే ఎవరు తాగమంటున్నారండి? మేము వచ్చిన తర్వాత ఫ్రీకి ఇస్తాము, తక్కువ ధరకి ఇస్తాం. సావమని జనాలు తాగి ఏం డెవలప్ ఒకసారి చూస్తావు కదా. మన మెయిన్ రోడ్లు చూసుకున్నా నెక్స్ట్ ఆత్మకూరు రోడ్లు చూసుకున్నా రోడ్లు అన్నీ బాగున్నాయి. ప్రమాణం రోడ్లు లేకపోతే ఎక్కడ సందులు గొంతులు రోడ్లు బాగపోతే అవి చూపించి బాగలేదంటే అట్లా వచ్చి ప్రజలంతా సురక్షితంగా ఉన్నారమ్మా. వచ్చి బాగుంది. మళ్ళీ మంగళగిరి వైసీపీ అండి. వైసీపీ గ్యారంటీ. వైసీపీ మెగ్గు ఉంటుంది అంతే. టఫ్ కూడా ఉంది కానీ కొద్దిగా ఎడ్జి మాత్రం వైసీపీ ఉంటుంది. వచ్చి థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్ యూ.